హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫోన్పే అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, మరి ఫోన్పేతో మన బ్యాంక్ అకౌంట్ని ఎలా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్లే స్టోర్ ఫోన్పేని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే యాప్ అనేది వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ తోటి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఉంది చూసారా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ మొబైల్ నెంబర్ కనమాట ఒక ఓటీపీ వస్తుంది. ఆటో ఫిల్ అవుతుంది. ఆటో రీడింగ్ అని చూపిస్తుంది. ఆటో ఫిల్ అయింది కదా. లొకేషన్ మరి ఫోన్పే అనమాట ఎలో చేయండి. ఇక్కడ బ్యాంక్స్ అయితే చూపిస్తుంది. దీంట్లో మీ బ్యాంక్ ఉంటే సెలెక్ట్ చేయండి. ఒక లేకుంటే పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఆల్ బ్యాంక్స్ చూసారా, దీంట్లో కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది. సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసి ఆ బ్యాంక్ ని సెర్చ్ చేసిన అవుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని సెర్చ్ చేస్తుంది చూడండి, వచ్చింది. ఓకే చేస్తే ఇక్కడ ఎలో యాక్సెస్ మొబైల్ యాక్సెస్ ఇవ్వాలా, ఎలో చేయండి. ఎలో చేస్తే ఇక్కడ నుంచి అనమాట వెరిఫికేషన్ SMS అని వస్తుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అని వస్తుంది. ఫెచింగ్ యువర్ అకౌంట్ అండ్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఆ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నదా లేదా అండి, ఇది ప్రాసెసింగ్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అని వస్తుంది. ఇక్కడ సెట్ యూపీఐ పిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్, ఏటీఎం కార్డ్ అని చూపిస్తుంది. ఒకరు మీది ఏటీఎం కార్డ్ ఉంటే ఏటీఎం కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చూసారా, ఎంటర్ ద లాస్ట్ 6 డిజిట్ ఆఫ్ కార్డ్ నంబర్ ఉంది. అంటే ఈ ఏటీఎం కార్డ్ లో నంబర్స్ ఉంటాయి కదా, లాస్ట్ లో 6 నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ అనేవి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంది. అంటే ఆ నంబర్ కింద కనబడి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మంత్ ఇయర్ అనేది ఉంటుంది. ఆ మంత్ ఇయర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అనమాట మీ యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది ఏటీఎం కార్డ్ లేదు అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ ఆప్షన్ ఉంది సార్, ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అంటే ఇక్కడ ఎంటర్ ద ఫస్ట్ 6 డిజిట్ ఆఫ్ ఆధార్ నంబర్ ఉంది. అంటే ఇక్కడ బ్యాంక్ తోటి ఏ ఆధార్ కార్డ్ అయితే లింక్ ఉందో ఆ ఆధార్ కార్డ్ అనమాట ఫస్ట్ అనమాట ఒక 6 నంబర్లు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత యూపీ పిన్ సెట్ చేసుకుని ఇంకొక ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ 6 డిజిట్ యూపీ పిన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఫోన్పే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా మనీ అనేది పే చేయాలంటే ఇక్కడ స్కానర్ ఉంది చూసారా, స్కానర్ మీద క్లిక్ చేస్తే ఏదైనా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే ఆప్షన్ అనేది వస్తుంది డౌన్లో. ఆ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఏ యూపీ పిన్ అయితే క్రియేట్ చేశారో ఆ యూపీ పిన్ అనేది ఎంటర్ చేస్తే అమౌంట్ అనేది పే అయిపోతుంది. నెక్స్ట్ ఎవరికైనా మీ ఫోన్పే నుంచి ఫోన్పేకి మనీ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూసారు 2 మొబైల్ నెంబర్ ఉంది. ఇక్కడ 2 మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. మీరు ఎవరికైతే మనీ సెండ్ చేస్తారో వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. కంటెంట్ అండ్ సేవ్ అయితే ఆ నేమ్ కూడా సెర్చ్ చేసుకుని చేయొచ్చు. అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంటర్ చేసి పేమెంట్ క్లిక్ చేసి యూపీ పిన్ అనేది ఎంటర్ చేస్తే అమౌంట్ అనేది పే అయిపోతుంది. నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్ కూడా వెళ్ళగానే ఇక్కడ మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ నెట్వర్క్ ఏంటి, ఆ ఆఫర్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. చూసారా, బిఎస్ఎన్ఎల్ అని చూపించింది. ఇక్కడ ఆఫర్స్ కూడా చూపించి చూసారా, ఈ ఆఫర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫర్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ యూపీ పిన్ అనేది ఎంటర్ చేస్తే రీఛార్జ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఉంది డిటిహెచ్ రీఛార్జ్. దాంట్లో కూడా ఒక ఐడి నెంబర్ ఉంది. ఐడి నెంబర్ ఎంటర్ చేసిన అవుతుంది. లేకపోతే డిటిహెచ్ కి కనెక్ట్ అయ్యే మొబైల్ నెంబర్ ఉంది. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి డిటిహెచ్ రీఛార్జ్ సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఎవరైనా మనీ అనేది సెండ్ చేయాలి అంటే ఫోన్పేతో ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పే చేసిన అవుతుంది. లేకపోతే ఇక్కడ చూసారా క్యూఆర్ కోడ్ ఉంది. యూపీఐ ఐడి సైడ్ లో క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా క్యూఆర్ కోడ్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి మనీ అనేది పే చేసిన అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని ఫోన్ పేలు అనమాట ఫేక్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అన్నోన్ పర్సన్ అనమాట పే చేసినప్పుడు ఆ పే అయిపోయిందని ఇలా చూపించేస్తారు, అమౌంట్ పే అయిపోయిందని. సైడ్ లో చూసారా హిస్టరీ ఉంది. హిస్టరీ మేము క్లిక్ చేస్తారంటే రిసిప్డ్ అమౌంట్ అని చూపిస్తుంది. ప్రజెంట్ వచ్చే మనీ కూడా మనకి డే టు టైం ఇవన్నీ చూపిస్తుంది. ఈ రోజు వీడియో ఎందుకే ఫ్రెండ్స్, వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, ధన్యవాదాలు.